హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సెస్సి వెల్త్ క్రియేటర్. సో ఈ వీడియోలో మనం బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక మనం బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట ఇండెక్స్ ఫండ్. సో ఆ ఇండెక్స్ ఫండ్లో నేను ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తాను, అలాగే ఆ ఇండెక్స్ ఫండ్ రిటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో మనం మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇండెక్స్ ఫండ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారంట. ఈవెన్ మీరు జీరోదాలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళి కూడా మనం దీంట్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో నేను రీసెంట్గా ఈ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నేను నార్మల్గా నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో కూడా చేస్తున్నాను అనమాట. దాంతోపాటు రీసెంట్గా లాస్ట్ 1.5-2 months బ్యాక్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా వాలటిలిటీ ఉంటుంది, అంతేకాకుండా లాంగ్ రన్లో బాగా పెరిగే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. మంచి రిటర్న్స్ కూడా ఇస్తుంటుంది. సో వాలటిలిటీ అప్ సైడ్ డౌన్ సైడ్ మూమెంట్స్ ఉంటాయి. సో ఎవ్రీ డౌన్ సైడ్లో కూడా మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందువల్ల నేను బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దామని అరౌండ్ 1.5 months 2 months బ్యాక్ నేను అనుకున్నాను. సో నేను జీరోదాలో సెర్చ్ చేస్తే మనకి మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. ఇదివరకు అయితే డైరెక్ట్గా వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చేది, బట్ వీళ్ళు ఇప్పుడు జీరోదాలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు జస్ట్ వెళ్ళి మీ జీరోదా కాయిన్ బై జీరోదాలోకి వెళ్ళి జస్ట్ మీరు అక్కడ మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ బ్యాంక్ అని మీరు ఇండెక్స్ ఫండ్ అని టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ ఫండ్ వస్తుందన్నమాట. సో ఈ ఫండ్ మనం అరౌండ్గా రీసెంట్గానే వీళ్ళు కూడా స్టార్ట్ చేశారు, అరౌండ్ 1.5 years 2 years అలా స్టార్ట్ చేశారన్నమాట. సో October 2019 దగ్గర నుంచి మనం ఇప్పుడు దాకా మనం ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ కనుక చూస్తే కనుక ఎవ్రీ మంత్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5,000 రూపీస్ సిప్ అనేది వేశారనుకోండి ఫ్రెండ్స్. సో అప్రాక్సిమేట్లీ మీకు ఇప్పుడున్న వాల్యూ ప్రకారం చూస్తే కనుక టోటల్గా ఈ 2 yearsలో అప్రాక్సిమేట్లీ మీరు ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక 22,000 అనేది మీకు అరౌండ్గా ప్రాఫిట్ వచ్చేదన్నమాట. సో మనం ఇక్కడ చూస్తే కనుక అరౌండ్గా 1 lakh కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే కరెంట్ మన అసెట్ వాల్యూ వచ్చేసరికి 1,22,463 ప్రాఫిట్ వచ్చేదన్నమాట. సో అరౌండ్ 22,463 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది. అరౌండ్ ప్రాఫిట్ వచ్చేసరికి 22.46% అనమాట. మీరు కనుక అరౌండ్ ఒక 2 years అప్రాక్సిమేట్లీ 1.5-2 years ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు 22% ప్రాఫిట్ వచ్చేది. సో అంతేకాకుండా లాంగ్ రన్లో మీరు కనుక ఒక 5 years 10 years కనుక ఇలాంటి బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఇంకా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నేను కూడా రీసెంట్గానే ఇండెక్స్ ఫండ్ స్టార్ట్ చేశాను అనమాట. సో మనం చూపిస్తాను అది కూడా. సో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలో చూద్దాం. ఆ తర్వాత నేను ఇన్వెస్ట్ ఏ విధంగా చేస్తున్నానో కూడా చెప్తాను. సో మీరు కావాలనుకుంటే బల్క్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే బల్క్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్గా ఇక్కడ బై డైరెక్ట్ అని కొట్టేసి మీకు ఎంత అమౌంట్ అయితే బల్క్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో అంత అమౌంట్ మీరు ఇక్కడ యాడ్ చేసి చేయొచ్చు అనమాట. లేదు మీరు సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక సిప్ మోడ్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు వీక్లీ కావాలంటే వీక్లీ, లేదా మంత్లీ కావాలంటే మంత్లీ మీరు 5,000 అయితే 5,000 అలా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో కావాలనుకుంటే ఎవ్రీ May 4th మీకు అప్రాక్సిమేట్లీ 10% ఇంక్రీజ్ చేసుకుందాం అనుకుంటే చేసుకోవచ్చు. లేదనుకుంటే ఈ ఆప్షన్ తీసేసి డైరెక్ట్గా 5,000 ఎవ్రీ మంత్ కూడా మనం ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో డైరెక్ట్గా స్టార్ట్ సిప్ అని కొడితే ఆటోమేటిక్గా మనకి వితిన్ 2 daysలో మనకి యాక్టివేట్ అయిపోతుంది. సో మోతీలాల్ ఓస్వాల్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ మీరు కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ కొంత కింద పడుతుందో అప్పుడు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి మీరు కావాలనుకుంటే సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా బల్క్లో కావాలంటే బల్క్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో నేను ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తున్నాను ఈ ఇండెక్స్ ఫండ్ చూసినట్టయితే కనుక నేను సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఎవ్రీ వీక్ కూడా ఇన్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఎవ్రీ వీక్ నేను 3,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో ఎవ్రీ వీక్ అంటే 1 monthకి వచ్చేసరికి మనకి 4 weeks ఉంటాయి కదా. సో ఎవ్రీ వీక్ కూడా అరౌండ్ 3,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేస్తాను అనమాట. ఇంకా అడిషనల్ ఏమీ చేయలేదు. స్టార్ట్ సిప్ అని చెప్పి నేను అరౌండ్ 1.5 month నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. మీకు అది కూడా చూపిస్తాను. సో అరౌండ్గా ఇప్పుడు 30,000 అలా ఇప్పుడు దాకా ఇన్వెస్ట్ చేసి ఉంటే అరౌండ్ 1.5-2 months బట్టి. సో మీరు చూస్తే కనుక మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో మోతీలాల్ ఓస్వాల్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఇది నాదే అనమాట. అరౌండ్ ఆర్డర్ హిస్టరీ మీరు చూస్తే కనుక ప్రీవియస్గా నేను ఇన్వెస్ట్ చేసింది. ఎవ్రీ వీక్ కూడా నాకు అరౌండ్ 3,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేస్తాను అనమాట. మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళది 3,000 రూపీస్ ఎవ్రీ వీక్ కూడా మీరు చూస్తే కనుక ఏదైతే 4th month April month 24th 3,000 వేసాను. అలాగే మనకి మే 1st కూడా అరౌండ్గా 3,000 రూపీస్ వేసాను. అలాగే 17th కూడా 3,000 రూపీస్ అనేది వేసాను అనమాట. సో అలా ఎవ్రీ టైం కూడా ఇన్వెస్ట్ చేస్తాను అనమాట. సో 31లో
అరౌండ్ 2 మంత్స్ నుంచి వేస్తున్నాను అనమాట. సో రీసెంట్గా మార్కెట్ 32,000 దగ్గరికి ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ వచ్చిందో అప్పుడు నాకు కొంచెం బాగా అనిపించి మంచి లెవెల్స్ దగ్గరికి వచ్చిందని చెప్పేసి అక్కడ ఒక 10,000 రూపీస్ అలా యాడ్ చేశాను. అండ్ అడిషనల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆ రోజు నేను కొంచెం బ్యాంక్ నిఫ్టీ బాగా పడిందని చెప్పేసి యాడ్ చేశాను అనమాట. నేను అరౌండ్ 2 మంత్స్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ఇది ఫ్రెండ్స్, మీరు జస్ట్ Coinbase వెళ్ళి మోతీలాల్ ఓస్వాల్ గురించి వెళ్ళి మోతీలాల్ అని టైప్ చేయండి సరిపోతుంది. మోతీలాల్ బ్యాంక్ నిఫ్టీ అని టైప్ చేయండి, ఆటోమేటిక్గా ఫండ్ వచ్చేస్తుంది అనమాట. మీరు ఈవెన్ అప్ స్టాక్స్ వాటిలో కూడా చూడండి, మీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే కనుక దాంట్లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. జిరోదా వాళ్ళు అయితే ప్రొవైడ్ అయినా చేస్తున్నారు, లేకపోతే వీళ్ళు డైరెక్ట్ సైట్కి కూడా వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ఫండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా డైరెక్ట్ ప్లాన్, గ్రోత్ ఫండ్ సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడు కూడా గ్రోత్ ఉంటే మీకు కాంపౌండింగ్ అనేది మీకు జరుగుతుంది అనమాట. అలాగే డైరెక్ట్ ప్లాన్, రెగ్యులర్ ప్లాన్ కాకుండా డైరెక్ట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు మంచి ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా డైరెక్ట్గా మీకు ఏఎంసీ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో అమౌంట్ అనేది, సో మనకి కొంత అమౌంట్ అనేది ఛార్జెస్ అనేది తగ్గుతాయి అనమాట. సో మీరు కావాలంటే 500 రూపీస్ దగ్గర నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్ సిప్ అనుకుంటే సిప్, వీక్లీ అయితే వీక్లీ, నేనైతే వీక్లీ ఇన్వెస్ట్ చేస్తున్నాను. 3,000 రూపీస్ ఆ విధంగా ఇన్వెస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా నేను తీసేసి డైరెక్ట్గా 3,000 రూపీస్ చేస్తున్నాను. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైనా సడన్గా పడిపోయింది అనుకోండి ఫ్రెండ్స్, ఒక 3,000 4,000 పాయింట్స్, ఆ టైంలో నా దగ్గర క్యాష్ ఉంటే కనుక, లిక్విడిటీ ఉంటే కనుక అప్పుడు నేను ఒక 9,000 రూపీస్ 10,000 రూపీస్ అలా యాడ్ చేస్తున్నాను. సో ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది లాంగ్ రన్ కోసం అనమాట. మినిమం 5 to 10 years అనేది ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటాను. సో దట్ లాంగ్ రన్లో బ్యాంక్ నిఫ్టీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh దాకా వెళ్ళింది అనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి 30,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒక 10 years తర్వాత 1 lakh దగ్గరికి వెళ్తే కనుక మన అసెట్ వాల్యూ అనేది చాలా బాగా పెరుగుతుంది అనమాట. ప్రస్తుతం దీని యొక్క ఎన్ఏవి 12 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది కనుక ఏ 30కో 40కో 50కో కనుక ఎన్ఏవి వెళ్తే కనుక మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా కూడా యావరేజ్ అయినా సరే మనకి మంచి వాల్యూ దగ్గరకు వచ్చి మనకి ప్రాఫిట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. సో రీసెంట్గానే స్టార్ట్ చేస్తారు కాబట్టి ఈ ఫండ్కి బాగా గ్రోత్ ఉంటుంది. సో మొన్న మార్కెట్ క్రాష్లో చాలా బాగా పడింది ఫ్రెండ్స్. అరౌండ్ 12 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే ఫండ్ కాస్త 6 రూపీస్ దగ్గర పడింది. అప్పుడు ఇన్వెస్ట్ చేస్తుంటే మంచి రిటర్న్స్ వచ్చేది, అరౌండ్ డబల్ ద రిటర్న్స్ వచ్చేది. బట్ నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను సో ఇన్వెస్ట్ చేయడం. సో లాస్ట్ 1 yearగా మనం చూస్తే కనుక ఇది రీసెంట్గానే స్టార్ట్ అయింది. లాస్ట్ 1 yearగా ఇది 49% రిటర్న్స్ ఇచ్చిందనమాట. మార్కెట్ క్రాష్ నుంచి ఇప్పుడు దాకా చూస్తే కనుక లాస్ట్ 1 yearలో 49% రిటర్న్స్ ఇచ్చింది. సో లాంగ్ రన్లో మీరు ఇన్వెస్ట్ చేద్దాము మ్యూచువల్ ఫండ్స్లో, అది కూడా పర్టికులర్గా ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీకు ఈ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ కూడా ఒక ఆప్షన్ కింద ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ మోతీలాల్ ఓస్వాల్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ గురించి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్లోగా స్టార్ట్ చేయండి. ఈవెన్ మీరు 500 రూపీస్ పర్ మంత్ సిప్ వేసినా సరే సరిపోతుంది. లేదు మీ దగ్గర కొంత క్యాష్ ఎక్కువ ఉండి ఎవ్రీ మంత్ ఇంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. నేను అరౌండ్గా 3,000 రూపీస్ పర్ వీక్ చెప్పున అరౌండ్ 12,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాను. 4 వీక్స్కి అరౌండ్ 12,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేస్తాను అనమాట. ఓన్లీ ఒక్క పర్టికులర్ ఫండ్ మీదే. ఇంకా డిఫరెంట్ ఫండ్స్ ఉన్నాయి, సో వాటిలో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.